మనం అనుకుంటాం ఇదేముందిలే అదేముందిలే అని. కానీ మనం చేసే చిన్న చిన్న సాయాలు, అది మాట సాయం కావచ్చు, అంత ధన సాయం కావచ్చు, వస్త్ర సాయం కావచ్చు, పట్టెడు అన్నం కావచ్చు, ఒక ఓదార్పు మాట కావచ్చు, కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు, ధైర్యం చెడిన వేళ ఊతమిచ్చింది కావచ్చు, మన పిడికిలి విప్పి అంత సాయం చేసింది కావచ్చు. ఆ హృదయాల్లో అలా ఉండిపోయింది. ఇర్మియా అన్న మీకు తెలుసు, నిధించాడు మాచర్ల ఇర్మియా అన్న. ఎంతమంది తెలుసు ఇర్మియా అన్న? రంగు రంగుల ఆకర్షణలే ఆశపడకు ఈ లోకం కోసం, లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే నిద్దురలో నా రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఈ పాట రచయిత ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు. తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన అనుభవాలు కూడా ఆయనకు ఉన్నాయి. వేదిక మీద పాటలు పాడిన అనుభవాలు ఆయనకు ఉన్నాయి. ఒకసారి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడల్లా అన్న ఖచ్చితంగా సెట్ అవుతాయి నా బట్టలు ఆయనకి. చక్కగా ఇక ఒక జత బట్టలు వేసేసుకుంటాడు, సంతోషంగా వెళ్ళిపోతాడు. ఒక రోజు ఒట్టి కాళ్ళతో వచ్చాడు. ఒట్టి కాళ్ళతో వచ్చాడు. చెప్పులేయన్నా అన్నాడు. లేవయ్యా తెగిపోయినాయి అన్నాడు. మా చెప్పులు ఇచ్చా, కరెక్ట్గా జరిగిపోయినాయి చెప్పులు, కొత్త చెప్పులు ఇచ్చా. ఓ జత మీలాంటి తల్లో తండ్రి తెచ్చి నాకు ఇచ్చారు. అవి కాస్ట్లీ 1500 1800 ఉన్నాయి జత. అప్పట్లో అలా ఇచ్చేసా. అయ్యా నువ్వు వేసుకునే నాకెందుకు అయ్యా, వద్దులే అన్నాడు. కాదు వేసుకో, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఎట్ట వెళ్తావు, ఒట్టి కాళ్ళతో వెళ్ళి వేసుకో. నాకు చెప్తే ఏసా ఇస్తాడులే, ఎవరొకళ్ళు కార్యం చేస్తాడులే దేవుడు, నేను కొనుక్కుంటాలే, నువ్వు వేసుకొని పోను. మారు మాట్లాడుకోండి వేసుకుని పోయాడు. ఆయన ఇంక కొద్ది రోజులు చనిపోతాడు అన్నాగా. ఎంతకాలం వాడాడో ఆ చెప్పులు తెలుసా? చాలా దినాలు వాడాడు. ఆ చెప్పు తెగిపోతే, ఆ చెప్పులు వాడి ఆ చెప్పులు తెగిపోతే ఓ రోజు బయట కూర్చొని వాటిని సరి చేసుకుంటున్నాడంట. కూతురు చూసింది. ఆ కూతురే చెప్పింది నాకు. అంటే పెద్దోళ్ళు ఎలా చెప్పుకుంటారు పిల్లలకి, మన దగ్గర మేలు పొందిన వాళ్ళు బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు అనే విషయం చెప్తున్నాను నేను. ఆ చెప్పులను తెగిపోయిన వాటిని ఆయన సరి చేసుకుంటుంటే కూతురు చూసి, అల్లుడు చూసి కూతురు చెప్పాను, మీ నాన్నది చెప్పులు సీళ్ళ కొట్టుకుంటున్నాడు, డబ్బులు లేవేమో, పో ఇప్పించిపో జత అని డబ్బులు ఇచ్చాడు భార్యకి. అంటే ఆయన కూతురు అడిగింది, నానా ఆయన ఇప్పుడు దొరికాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నానాలే ఏంది అవి తెగిపోతే అవి గుట్టుకుంటున్నా ఏంది, సీళ్ళ కొడుతున్నా ఏంది వాటికి, లేపా మార్కెట్కి పోదాంపా, చెప్పులు కొనుక్కుంది కానీ పా అందట. ఆ కొట్టేవాడు ఆపి పైకి చూసి, చెప్పులు కొని పెడతావమ్మా, చెప్పులు నాకు వద్దులే అన్నాడంట. ఎవరు ఈ చెప్పులు ఎట్టొచ్చినా తెలుసు, ఎవరు ఇచ్చారు తెలుసా నాకు? ఈ అన్న ఇచ్చిన చెప్పులమ్మా, శాలేమన్న ఇచ్చిన చెప్పులు, ఈ బాణీ నేను అని తెగిపోయిన వాటిని రిపేర్ చేసుకొని వాటి మీదే తిరిగాడు ఆయన. అన్నిచ్చిన చెప్పులు అని ఇట్లా అన్నాడన్నా అంటే కూర్చొని చాలాసేపు ఏడ్చా. ఆయన చనిపోయిన రోజు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. అంటే నేను చేసిన చిన్న 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 పరిచయం, చిన్న చిన్న
పనులు, చిన్న చిన్న కొంచెం గోరంత ప్రేమ, అది ఆ గుండెల్లో కొండంత స్థానాన్ని ఇచ్చింది నాకు. మనం అనుకుంటాం ఇదేముందిలే అదేముందిలే అని. కానీ మనం చేసే చిన్న చిన్న సాయాలు, అది మాట సాయం కావచ్చు, అంత ధన సాయం కావచ్చు, వస్త్ర సాయం కావచ్చు, పట్టెడు అన్నం కావచ్చు, ఒక ఓదార్పు మాట కావచ్చు, కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు, ధైర్యం చెడిన వేళ ఊతమిచ్చింది కావచ్చు, మన పిడికిలి విప్పి అంత సాయం చేసింది కావచ్చు. ఆ హృదయాల్లో అలా ఉండిపోయింది. మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయామా? తరచు మనకు గుర్తొస్తారు కదా. మన దగ్గర పొందిన వాళ్ళు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంటాం. మనం చేసే చిన్న చిన్న సాయాలే, ఆ చిన్న చిన్న సాయాలే వాళ్ళలో ఎంత జ్ఞాపకంగా ఉన్నాయో చూడు. ఆ చిన్న చిన్న సాయాలు చూసి కూతురికి, 3 కూతుళ్ళు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా? మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందమ్మా, మీ అమ్మకి ఏదన్నా అయి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్న దగ్గరే ఉంటానని చెప్పుకున్నాడు కూతురు. కానీ ఆ ఛాన్స్ నాకు దక్కలా, వెళ్ళిపోయాడు ఆయన. చిత్రం ఏంటంటే భార్య ముందు పోయేదంటే భార్య కంటే ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వారానికో 10 రోజులకో ఆమె వెళ్ళిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఒక 2 వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు. మంచి భక్తుడు, ఆత్మీయుడు, మోసపోయినవాడు, గాయపరచబడినవాడు, గుండె నిండిన వేదనతో యేసయ్యని పాటలలో మయంపరుచుకున్నవాడు. నీలాంటి వారికి నీడనివ్వదే, నీకున్న వేదన కంట చూడదే. స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే. శోకాల సంద్రంలో ఉంచి వేసెనే, శోకాల సంద్రంలో ఉంచి వేసెనే. నిదురలోనా ఆడు నిదురలోనా, నిదురలోన రంగుల లోకం చూశావా? మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా? ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా? కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా? కళ్ళు తెరచి చూసినప్పుడే కలయేనని తెలిసెనా? కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది. కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది. నిదురలోనా పాడు నిదురలోనా. ప్రతి పాట ఒక ఆణిముచ్చనే, ప్రతి పాట ఒక ఆణిముచ్చనే, ఇతరులకు దారి చూపే దీపమే, సందేశమే. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరది చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు
దేవునికి మహిమ. బిడ్డలారా, రక్త సంబంధాలను ద్వేషించడం కాదు, ప్రేమిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఊరంతా ప్రేమ చూపిస్తే రక్షణలోకి వస్తారు. నీ దగ్గర ఉంది, నీ కడుపు నిండిందని నీ ముఖం మీద, వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు. అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో చూడు. అదే కొలత నువ్వు గొలుస్తావా? ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకు వస్తే నీ పిడికిలి విప్పంత సాయం చేస్తావా? ఏది కరెక్టు? ఏది దేవుడు మెచ్చుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టడన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో, లేదు మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, ఓ పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా, నేర్చుకోండి. యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధాలు, తల్లి సంబంధాలు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ.